నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశం. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదించిన బోర్డు సభ్యులు. శాసనసభ మండలి సమావేశాలపై వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్. విద్యార్థులు, రైతులు ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడాలని ఆదేశం. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు. ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ ను ప్రారంభించిన వాల్తేరు డివిజన్ డీఆర్ఎం లలిత్ బొహ్రా. డీఎస్సీ వ్యవహారంలో మంత్రి లోకేష్ తప్పు లేకపోతే సీబీఐ విచారణ జరిపించాలన్న వైసీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ. తప్పు చేయనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్న. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పలు కీలక పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు డిసెంబర్ నుంచి ఎస్క్రో ఖాతాలను అనుసంధించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందేలా పరిశ్రమల ఏర్పాటు ఉండాలని, గ్రీన్ అమోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ లాంటి భవిష్యత్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న డిఫెన్స్, ఏరోస్పేస్ ప్రాజెక్టులు జాతికి గర్వకారణమని పేర్కొన్న ముఖ్యమంత్రి మూలపేట పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కొందరు పనిగట్టుకుని కాలుష్య కారకాలంటూ పరిశ్రమలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలోని డేటా సెంటర్లతో పాటు ఇతర పరిశ్రమలకు పోలవరం ఎడమ కాలువ ద్వారా పుష్కలంగా నీటిని తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక సమావేశం జరిగింది. శాసనసభ మండలి సమావేశాల నేపథ్యంలో పార్టీ ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభల్లో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని, చంద్రబాబు ప్రభుత్వం తమకు ఆ హోదా ఇవ్వడం లేదని, శాసనసభలో ప్రభుత్వం చెప్పే ప్రతి అంశానికి సంబంధించి ఆధారాలతో నేనే ప్రెస్ మీట్లు పెట్టి నాణానికి రెండో వైపు ప్రజలకు చూపిస్తానని చెప్పారు. మండలిలో మనకు పూర్తి బలం ఉంది కాబట్టి విద్యార్థులు, రైతులు ప్రజా సమస్యలపై అక్కడ గట్టిగా పోరాడాలని సూచించారు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నందున ప్రజల తరపున నిలదీయాలని జగన్ పిలుపునిచ్చారు. డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలన్నారు. 12,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, రైతుల సమస్యలపై సభలో పోరాడాలని తెలిపారు. ప్రైవేటీకరణ, అక్రమ కేసులపై కోర్టులను ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైల్వే ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ ను ఏర్పాటు చేశామని వాల్తేరు డివిజన్ డీఆర్ఎం లలిత్ బొహ్రా తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం లలిత్ బొహ్రా మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనల మేరకు మెడికల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. పినాకిల్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ రూమ్లో రైల్వే ప్రయాణికులకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే నామమాత్రపు ఫీజుతో ఈ రూమ్లో వైద్య సేవలు పొందవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాల్టైర్ డివిజన్ రైల్వే అధికారులు, పినాకిల్ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Cases it is free. Yes, it is free. So this facility now in Visakhapatnam division, it is at Visakhapatnam railway station and the Vijayanagaram railway station. We intend to increase these facilities at other stations also. Vijayanagaram has started few months back. Starting a medical service, sitting a doctor, a pharmacist, pharmacy and nursing staff, it requires lot of approvals. So we gave the permission, the Pinnacle Hospital administrations were taking approval from various state government authorities. Now the approval has come, so we started this facility.
You can tell. చాలా ముఖ్యమైన రోజు అండి. ఈ డిఆర్ఎం గారి సహకారంతో, సిఎంఓ గారి శరత్ వాళ్ళ సహకారంతో, మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను, మెయిన్లీ ఇంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఎంఓయు సైన్ చేశాక ఇక్కడ ద మెయిన్ ఫెసిలిటీ, ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఏంటంటే ఎనీ పేషెంట్, నేను కార్డియాలజిస్ట్ని బేసిక్గా, ఎనీ పేషెంట్ సడన్ కార్డియాక్ డెత్ అనేది విత్ ఇన్ మినిట్స్ కెన్ అక్కర్ అండి. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఎక్స్టర్నల్ కార్డియాక్ మసాజ్ చేయటం, తర్వాత ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇవ్వటం. కానీ ఇక్కడ ఈ చేంబర్లో మేము డీఫిబ్రిలేటర్ అనే ఒక మిషన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాస్ట్లీ మిషన్, డీఫిబ్రిలేటర్ అనే మిషన్ పెట్టాము. వీ కెన్ గివ్ ఇట్ ద షాక్ టు ద పేషెంట్ అండ్ దెన్ కన్వర్ట్ ఇట్ టు ద నార్మల్ సైనస్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన శాసనసభ పక్ష సమావేశం నిర్ణయాలను సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. శాసనమండలి సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులపై గట్టిగా పోరాడాలని జగన్ దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. మండలి డిప్యూటీ చైర్పర్సన్గా తూమాటి మాధవరావును ఎంపిక చేసినట్లు తెలిపారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నప్పుడు 40% ఓట్లు సాధించిన వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదని, కూటమి ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవించడం లేదన్నారు. రాజ్యాంగబద్ధంగానే పోరాడుతున్నాం గానీ ఎక్కడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదని, డిఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. ఆధారాలున్న చర్యలు తీసుకోకపోవడం సరికాదని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది కేవలం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఎంత ఇబ్బంది పడుతుంది రైతాంగం, పంట గిట్టుబాటు ధర లేదు, పంట వచ్చి పండిస్తే గిట్టుబాటు ధర లేదు, కరువు పక్క కరువు ఉంది, వాళ్ళకి వచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి లేదు. ఏమన్నా ఇన్సూరెన్స్ ఇంతమంది ప్రభుత్వం కట్టేది, ఇప్పుడు వచ్చి రైతులే కట్టమంటారు. ఆ కట్టుబడిన పరిస్థితుల్లో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. పంట తెలుసు మనకి, మరి నీరు లేదు, వర్షపాతం తక్కువగా ఉంటుంది నేపథ్యంలో మనం ముందుగా అనౌన్స్ చేయకంట రైతు వచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు మేము వచ్చి సడన్గా మేము నీరు ఇవ్వలేము, అది దాన్ని బట్టి మేము చూసుకోండి అంటే రైతు ఏమైపోతాడు. ఆ నేపథ్యంలో రైతు సమస్యల పట్ల ప్రధానంగా తీసుకోవాలని, దాంతోపాటు మరి ఈ మధ్యకాలంలో నిన్నకాక మొన్న జీవో ఇచ్చారు. పీపీపీ మోడల్ ఎక్కడ లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా కొత్తగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాని మీద అవతల మీద యాక్చువల్గా పీపీ అంటే ఆ జీవోని చూస్తే జీవోకి ఇంకో పేరు పెట్టచ్చు, ఆంధ్రప్రదేశ్ సైడ్ అని. ఆ రకంగా ఉంది జీవో. దాని మీద అది జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరిగింది. వీటిని ఇంకా కాకుండా ఇంకా బోల్డే సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగస్తులకు ఐఆర్ ప్రకటించలేదు, దాంతోపాటు ఆడికి పిఆర్సీ లేదు. మరి ఉద్యోగ సంఘాలను వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాయి, దాని మీద మాట్లాడి దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని మొబైల్ సేల్స్ అండ్ సర్వీసింగ్ వ్యాపారులకు ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో విశాఖ మొబైల్ సేల్స్ అండ్ సర్వీసింగ్ వ్యాపారుల అసోసియేషన్ ఏర్పాటైంది. అసోసియేషన్ నిర్వహించిన తొలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. వ్యాపారులందరికీ ఐడి కార్డులను అందజేసినందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగర పోలీస్ కమిషనర్తో మాట్లాడి ఈ చిరు వ్యాపారుల అందరికీ గుర్తింపు కార్డులను ఇస్తామన్నారు. విశాఖ మొబైల్ సేల్స్ అండ్ సర్వీసింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇకపై అందరం ఐక్యంగా ఉంటామన్నారు. సుమారు 500 మంది చిరు వ్యాపారులు తమ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. అసోసియేషన్లో ఏ సభ్యుడికి కష్టం వచ్చినా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు, సభ్యులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ సేల్స్ అండ్ సర్వీస్ యూనియన్ అందరూ కూడా ఈరోజు ఒక వేదికగా తీసుకొని వాళ్ళు ఒక మంచి అసోసియేషన్ పెట్టుకొని వాళ్ళకి స్థానికంగా ఉన్న ఒక సమస్యల మీద చెప్పడం జరిగింది. మేము కూడా దానికి వచ్చి వాళ్ళ యొక్క ఏదైతే ప్రాబ్లం వినడం జరిగింది. ముఖ్యంగా ఒక వేదికగా వీళ్ళు లేకపోవడము, ఒక యూనియన్గా లేకపోవడం వల్ల రేట్ల ఇష్యూలో కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొంతమంది డూప్లికేట్ అంటే దొంగ ఫోన్లు అమ్మేవాళ్ళు ఆలయాల వల్ల జెన్యున్గా ఉన్నటువంటి సభ్యులందరికీ కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి
వాళ్ళందరూ కూడా ఒక ఐడి కార్డు రూపం తీసుకొని ఐడి కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా యూనియన్ ద్వారా ఐడి కార్డు తీసుకొని ఐడి కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే బిజినెస్ చేసుకుంటాం సార్, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం అని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నేను పోలీస్ కమిషనర్ గారు చెప్పేసి సెల్ ఫోన్ ఎవరైతే షాపులు ఉన్నారో అసోసియేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్డులు ఇప్పించి భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి కాంపిటీషన్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ వాళ్ళకి కానీ ఒక సెక్యూరిటీగా ఉండే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటాం తెలియజేస్తాం. ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఒకసారి అటు వెళ్ళి పర్యటిస్తే రోడ్లు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే నిత్యావసరమైనటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవాళ పూర్ణ మార్కెట్ కానీ ఒక రైతు బజార్ కానీ ఒక ఎస్ఎల్ కెనాల్ కానీ ఒక జనతా బజార్ కానీ ఒక నెహ్రూ బజార్ అన్నింటినీ కూడా శాంక్షన్ చేయించాం. అలాగే ఒక 7 హౌసింగ్ ప్రాజెక్టులు కూడా అందులో 2 ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. పెద్దది ఎప్పటి నుంచో ఉన్నటువంటి లక్ష్మీనగర్ 170 ఇళ్ళు ఇవాళ శాంక్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా చిన్న ఏవైతే బ్యాలెన్స్ అవి కూడా ఈ మంత్ ఎండింగ్ అన్ని శాంక్షన్ తీసుకొచ్చి రానున్న 4-5 నెలలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం తెలియజేస్తాం. నా పేరు కిరణ్ కుమార్ అండి. వైజాగ్ సేల్స్ అండ్ సర్వీస్ సిటీ యూనియన్ తరపు నుంచి సెక్రటరీగా ఉన్నాను నేను. ఏదైతే వైజాగ్ సిటీ పరిధిలో మొబైల్ టెక్నీషియన్ అండ్ షాప్ ఓనర్స్ చాలామంది వారి పరిధిలో చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారండి. ఆ సమస్యలన్నీ కూడా నిర్మూలించడానికి మేమందరం కలిసి వైజాగ్ సేల్స్ అండ్ సర్వీస్ యూనియన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు ఈ వేదిక వరకు వచ్చి మా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి అందరం ఒక్కటయ్యి సిటీ పరిధిలో సుమారుగా 400 నుంచి 500 మంది వరకు కూడా కలిసిమెలిసి ఈ సమస్యలను నిర్మూలించుకోవాలని, దీనికి మద్దతుగా మాకు సపోర్టుగా జీవన భృతి పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు సమ్మెబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జూనియర్ వైద్యులు, హౌస్ సర్జన్లు 2వ రోజు విధులు బహిష్కరించి కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిసిన్ డాక్టర్ కళ్యాణ్ మాట్లాడుతూ నాన్ క్లినికల్ విభాగాల్లో ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన వారిని సహాయ ప్రొఫెసర్లుగా నియమించొద్దని డిమాండ్ చేశారు. ఇతర డిమాండ్లతో జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు బహిష్కరించినట్లు తెలిపారు. డిమాండ్లు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏపీ జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ దినకర్, డాక్టర్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కళ్యాణ్ అండి. ఇలా జోడా మెంబర్స్లో మేము ఒక పార్ట్ అండి. అయితే ఆల్రెడీ స్ట్రైక్ నిన్నటి నుంచి స్టార్ట్ చేసాము. నిన్న 9 to 1 PM చేసామండి. ఈరోజు ఫుల్ ప్లెజర్గా 9 to 4 అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నిన్న సెక్రటేరియట్లో మీటింగ్ జరిగిందండి. వాళ్ళని మా హైక్ కోసం అడిగితే మాకు 3% మించి ఇవ్వమండి, మీకు స్ట్రైక్లో ఉంటే స్ట్రైక్లో కంటిన్యూ చేయండి అని చెప్పారు. మేము ఇప్పుడు 9 to 4 స్ట్రైక్స్, ఓపీడీస్ అన్నీ మేము ఎమర్జెన్సీస్ ఒకటి కంటిన్యూ అవుతున్నాయి, ఓపీడీస్ ఆపేసామండి. అయితే ఈ స్ట్రైక్లో కారణంగా మేము 3 పాయింట్స్ మీద స్ట్రైక్ చేస్తున్నామండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మాకు 2009 జీవో ప్రకారం ప్రతి 2 ఇయర్స్కి 15% స్టైఫండ్ హైక్ అనేది అవ్వాలి. సో మాకు ఈ 2 ఇయర్స్గా మాకు హైక్ అనేది లేదు. సో అందుకని మేము డిఎంఈ కానీ వయో పరిమితిని 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకి పెంచారండి. దానివల్ల ఏంటంటే న్యూగా వచ్చే యంగ్ డాక్టర్స్ కానీ వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. సో దానికోసం కూడా మేము స్ట్రైక్ చేస్తున్నాం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఎంఎస్సి స్కాలర్స్, అంటే ఎంఎస్సిలో ఎంఎస్సి ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇలా చేసిన వాళ్ళు లేటరల్ ఎంట్రీ కింద ఏంటంటే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్స్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దానికి మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే మనకి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఎంబీబీఎస్ చేసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి. ఇదంతా అయ్యేసరికి ఒక నార్మల్ డాక్టర్ తను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వడానికి 9 సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. సో అలాంటిది లేటరల్ ఎంట్రీలో 3 ఇయర్స్ చదివేసి లేటరల్ ఎంట్రీలో వచ్చేసి వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వడం వల్ల మనకి మెడికల్ ఎడ్యుకేషన్లో నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక డాక్టర్కి డాక్టర్ అనే వాళ్ళే టీచ్ చేయాలి. లేటరల్ ఎంట్రీగా వచ్చి వాళ్ళకి కానీ పేషెంట్స్ అప్రోచ్ కానీ టెస్టులు కానీ ఇవన్నీ ఒక డాక్టర్కే తెలుస్తాయి, ఈ ఎక్స్పోజర్ కానీ. సో అందుకు కూడా మేము లేటరల్ ఎంట్రీ కాకుండా మా వైపు నుంచి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నారు వాళ్ళకి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇవ్వమని మేము
ఇస్తున్నాం. దీనికోసం స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఎంతమంది ఉంటారండి అది అర్హత? ఏ తల్లి ప్రసవానికి ముందు ప్రసవం తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం అధునాతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టిందని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం గుంటూరు నగరంలో జీజీహెచ్ ప్రాంగణంలో గల కానూరి జింఖానా శిశు మరియు స్త్రీ ఆరోగ్య కేంద్రం వద్ద స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మరియు వైద్య బృందంతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రతిష్టాత్మక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జెండా ఊపి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా బాలింతలను నవజాత శిశువును వాహనం ఎక్కించి వారితో ఆత్మీయంగా మాట్లాడి ఇంటికి సాగనంపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సర్వీసులను పునరుద్ధరించామన్నారు. ప్రసవం అనంతరం బాలింతలకు సురక్షితంగా ఇంటికి చేర్చడంతో పాటు ప్రసవానికి ముందు గర్భిణులను ఆసుపత్రికి తీసుకురావడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయని వివరించారు. ఇవి పూర్తిగా బ్రాండ్ న్యూ ఏసీ వాహనాలని, ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగ్లు, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర సమయాల్లో సహాయం కోసం SOS బటన్, 102 కాల్ సెంటర్ సదుపాయాలతో రూపొందించబడ్డాయని తెలిపారు. మంత్రి నారా లోకేష్ తప్పు చేయలేదని భావిస్తే దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్ చేశారు. నగరంలో వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సీలో అవకతవకలు జరగలేదని, తన కుమారుడు పారదర్శకంగా నిర్వహించారని చంద్రబాబు అనుకుంటే సీబీఐతో ఎందుకు విచారణ చేయించలేకపోతున్నారని ప్రశ్నించారు. డిఎస్సీలో అవకతవకలు జరగలేదని అధికారులతో చెప్పించడం కాదని, సీబీఐతో విచారణ జరిపించి నిజాలు బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలు నిరసిస్తూ అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడాన్ని ఖండించారు. అర్హులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరుబాట వీడదని ఆల్ఫా కృష్ణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే డిఎస్సీలో జరిగిన కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయించి నిజాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ అబ్బాయి తప్పు చేయలేదు, నిప్పు మీ లోకేష్ బాబుని మీరు అనుకుంటే మా జగనన్న గారు డిమాండ్ చేసినట్టుగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. తప్పు జరగలేదని మీరు అనుకుంటున్నారు కదా, తప్పు జరగనప్పుడు జాతీయ స్థాయిలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న మీరు మీరు సిబిఐ ఎంక్వైరీ మీకు మీరుగా మా అబ్బాయి నిప్పు తప్పు చేయలేదు, నా కొడుకు నీతిమంతుడనే నిరూపించుకునే అవకాశం మీకున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారని వేదిక నుండి ప్రశ్నిస్తున్నాం. ఎవరో ఒక నిరుద్యోగ ఒక తమ్ముడు పోలవరం నుండి లేదు, కృష్ణా జిల్లాకు చెందినటువంటి మరో తమ్ముడు ఈ రోజు కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఈ డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకలు ఈ ప్రపంచానికి తెలిసేది కాదు. భోగాపురంలో ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మందస, వజ్రపు కొత్తూరు మండలాలకు చెందిన స్థానికులు బుధవారం నాడు పరిశీలించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుణ్కర్, రెవెన్యూ అధికారులు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. వివిధ గ్రామాల నుంచి మొత్తంగా 152 మంది స్థానికులు భోగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ ప్రతినిధులు పలాస నుంచి విచ్చేసిన రైతులు, స్థానికులకు ఎయిర్పోర్టు రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితులను వివరించారు. ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది, భవిష్యత్తులో జరిగే వృద్ధి సైతం గణనాంకాలతో సహా స్పష్టం చేశారు. స్థానికంగా భూములను త్యాగం చేసిన రైతులు, స్థానిక యువతతో సైతం మాట్లాడిన పలాస రైతులు అన్ని అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏయూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏయూ రిజిస్టర్ ఆఫీస్ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటే విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏయూ శాఖ అధ్యక్షుడు విశ్వనాథ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, హాస్టల్ మెస్ సమస్యలను పరిష్కరించాలన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏయూ ఉపకులపతి రాజశేఖర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఏయూ వైస్ ఛాన్సలర్ తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని విద్యార్థి సంఘం నేతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. నేను పీడిఎస్ఓ విశాఖ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మేము ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులుగా ఇక్కడ చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉందో ఇది ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై మేము చేస్తున్నాము. మనకి చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అన్నది ఎప్పుడు పెండింగ్లో ఉంటూనే ఉంది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా సీనియర్స్ అందరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ కూడా ఆ అమౌంట్ ఏదైతే కాలేజ్ అకౌంట్లో పడుతుందని తెలుసో ఆ స్టూడెంట్స్ చేత కూడా సకాలంలో గవర్నమెంట్ వేయకపోవడం వలన సర్టిఫికేట్ల కోసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే ఫీజు పే చేసి సర్టిఫికేట్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా మేము కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసాము. మా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైం కల్లా సరిగ్గా మాకు సర్టిఫికేట్ కావాలి, టీసీనో ఓడీనో ఏదైనా కావాలి అని మేము బయలుదేరితే మేము ఖచ్చితంగా అక్కడ ఒక 50,000 రూపాయల వరకు కట్టుకోవడానికి రెడీ అయిపోవాల్సి వస్తుంది. 2 సంవత్సరాల ఫీజు మేము రెగ్యులర్ స్టూడెంట్స్, అది కూడా మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్ కూడా కాదు, రెగ్యులర్ స్టూడెంట్స్ అయ్యుండి మంచి మంచి ర్యాంకులు తెచ్చుకొని ఈ యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ మేము. అలాంటిది మాకు గవర్నమెంటే చెప్తుంది ఎటువంటి ఫీజులు స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేయకూడదు. ఏదైతే మేము జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ దాని మీద 0 ఫీ అని ఎవరెవరికైతే ఉందో వాళ్ళ ఎవరి దగ్గర నుంచి కూడా రూపాయి కూడా వసూలు చేయకూడదు. నా పేరు సోనియా. నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. నాకు రెగ్యులర్లో 44th ర్యాంక్ వచ్చింది. సో రెగ్యులర్ కాబట్టి ఫ్రీగా అని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాము. మాకు అక్టోబర్ నుంచి వర్కింగ్ డేస్ అయ్యాయి. అక్టోబర్లో 18 డేస్, నవంబర్ 24 డేస్. మేము వచ్చాం అక్టోబర్ 6 నుంచి మేము అటెండ్ అయ్యాం కాలేజ్కి. కానీ ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం మాకు 86% అటెండెన్స్ చూపించింది, స్కాలర్షిప్కి కూడా ఎలిజిబుల్ అని చూపించింది. కానీ ఇప్పుడు ఏంటంటే మేము చెక్ చేసుకుంటుంటే అక్టోబర్ 0 చూపిస్తుంది, నవంబర్ 0 చూపిస్తుంది, ముందు అటెండెన్స్ చూపించారు. ఇక్కడ ఏంటంటే నా పేరు అక్ష పరిమళ అండి. మేము ఆర్ట్స్ డిపార్ట్మెంట్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం. అయితే మేము వెళ్ళి ఇప్పుడు వీసీ సార్కి ఈ లెటర్ అనేది ఇచ్చాము. మా ఇష్యూస్ అని చెప్పాము. మేము ఇలా రెగ్యులర్ మాకు ఫీజు అనేవి రావట్లేదు, స్కాలర్షిప్ అనేది ఇన్ఎలిజిబుల్ వస్తుంది, ఇవన్నీ చెప్తుంటే అతను మేము రెన్యువల్ చేస్తాం, మేము చూస్తాం, దాని వైపు నుండి చూస్తాం, మీరు వెళ్ళి ప్రిన్సిపల్ ఆఫీస్ని కలండి, ప్రిన్సిపల్ సార్ నుండి లెటర్ అనేది తీసుకుని రండి, అప్పుడు మీకు ఎలిజిబిలిటీగా ఉంటుంది, మీకు అంత యూస్ఫుల్గా ఉంటుందని చెప్పారు. కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళి ప్రిన్సిపల్ ఆఫీస్ని అయితే కలుస్తాము. అతను ఏమంటారో దాన్ని బట్టి మేము నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. కానీ అతను కూడా అన్నారు మేము చూసుకుంటాము ఇది అది అని. కానీ అతను వచ్చిన పనిలో ఉండడం వల్ల కాసేపు తర్వాత చూస్తాం. అది ఎన్ని రోజులు అవుతుందో మాకు కూడా తెలియదు. కానీ వ్యాంగ్ అయితే ఇంకా మంచిది, లేకపోతే మళ్ళీ ఇలాంటిది ఇంకోటి చేయాల్సి వస్తుంది. అంతే. థ్యాంక్ యూ. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇల్లు, గుర్తింపు లభించేలా కృషి చేయడమే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ప్రధాన లక్ష్యమని సంఘం ఫౌండర్, గౌరవ అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం ఏపీజేఎఫ్ నిరంతరం కృషి చేస్తుందన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. జర్నలిస్టుల కోసం ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలన్నారు. 60 ఏళ్లు నిండిన లేదా 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆంజనేయులు డిమాండ్ చేశారు. జర్నలిస్టులు అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాజేష్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తున్న సంఘం తమదేనని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా కన్వీనర్ బి రవికాంత్, కో కన్వీనర్లు ఎర్రా నాగేశ్వరరావు, పిఏ రావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభ జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం విశాఖ ఉమ్మడి జిల్లా మహాసభని నిర్వహించుకోబోతున్నాం. ఈ మహాసభ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటిది మహాసభ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యల మీద వాటి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృషి చేస్తుంది. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతంలో నుంచి కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ జర్నలిజంలో ఉన్నా కానీ సరైన గుర్తింపు దొరకని జర్నలిస్టులందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా గుర్తింపు రావాలి. యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి కూడా సరైన మార్గంలో వారందరికీ కూడా అక్రిడేషన్లు మంజూరు చేయాలనేది మా ఫస్ట్ నినాదంగా పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏర్పడిన తర్వాత డస్క్ జర్నలిస్టులకు, అదేవిధంగా డస్క్లో పనిచేసే ప్రతి ఒక్కరితో, యాంకర్లతో పాటు అందరికీ కూడా అక్రిడేషన్లు కల్పించిన యూనియన్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అనేసి మేము ఖచ్చితంగా చెప్పగలం. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం 2014-19 సమయంలో ప్రభుత్వానికి ఖచ్చితంగా జర్నలిస్టులకి ఇవ్వాలి అనే డిమాండ్ను ప్రకటించడంతో అప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే దాన్ని ఆమోదం తెలిపి ఖచ్చితంగా జర్నలిస్టుల రంగంలో ఏ విభాగంలో పనిచేసినా కానీ వారికి సమైక్యాంధ్ర ఉద్యమం కానీ జర్నలిస్టుల సంక్షేమానికి జరిగిన కార్యక్రమాలు కానీ ఏవైతే ఏపీజేఎఫ్ నుంచి జర్నలిస్టులకి మనం సాధించుకున్న హక్కులు కానీ ఎక్రిడేషన్లు కానీ ఇవన్నింటి గురించి ఇంకా పెద్దలు కృష్ణాంజలి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు శివరాజేష్ గారు మీ అందరికీ వివరించున్నారు. ఇప్పుడు నూతన అడ్హాక్ కమిటీని ఆయన ప్రకటించున్నారు. ఈ అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకి సంబంధించిన మహాసభని త్వరలో నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ, వివరాలన్నీ మీకు త్వరలోనే తెలియజేస్తాం. ఈ ఖచ్చితంగా ఎవరైతే జర్నలిస్టు విలువలు, నిజమైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరితోటి ఒక మంచి కమిటీ వేసి మన జర్నలిస్టుల హక్కుల కోసం ఈ కమిటీ కృషి చేస్తుందని మీ అందరికీ ఈ వేదిక సాక్షిగా మీ అందరికీ మాటిస్తాం. మంచి కమిటీ. పేదలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని బీజేపీ శాసనసభ పక్ష నేత పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. 51వ వార్డులో మాధవధార, కళింగనగర్లో నివసిస్తున్న ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. విష్ణుకుమార్ రాజు స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి 2,65,000 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అనారోగ్యంతో బాధపడే వారి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు అందజేస్తూ బాధితులకు అండగా నిలుస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహావిశాఖ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నార్త్ నియోజకవర్గంలో 51వ వార్డులో ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. ఒకరికి 1,74,000, ఇంకొకరికి 91,000 రూపాయలు సీఎం సహాయ నిధి నుంచి ఏదైతే అనారోగ్యం అయ్యి వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన తర్వాత ఆ ఒరిజినల్ బిల్స్ అన్నీ తీసుకుని వచ్చి మా ఆఫీస్కి ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేసి వాళ్ళకి ఈరోజు చెక్స్ ఇవ్వటం జరిగింది. కానీ జనరల్గా పబ్లిక్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ ద్వారా. ఏదంటే ఎవరన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వెంటనే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ కనుక తీసుకుని వచ్చి మా ఆఫీస్లో ఇస్తే ఒక 2-3 రోజుల్లో వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వకముందే టోటల్ ఎల్ఓసి అని ఇస్తాము, లెటర్ ఆఫ్ క్రెడిట్. అప్పుడు వారు సొంతంగా మళ్ళీ బయట అప్పులు చేసో లేకపోతే సొంత డబ్బులు పెట్టక్కర్ లేకుండా కూడా ఆ ఫెసిలిటీ ఉంది. దీన్ని తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎవరన్నా ఈ ఆరోగ్యం బాగోక హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిన వెంటనే, డిశ్చార్జ్ అయిన వెంటనే మా దృష్టికి ఆ బిల్స్, ఒరిజినల్ బిల్స్ అన్ని తీసుకుని వచ్చి ఇస్తే ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశం. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదించిన బోర్డు సభ్యులు. శాసనసభ మండలి సమావేశాలపై వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్. విద్యార్థులు, రైతులు ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడాలని ఆదేశం.
విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం అత్యవసర వైద్య సేవల కేంద్రం ఏర్పాటు. ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ ను ప్రారంభించిన వాల్తేరు డివిజన్ డీఆర్ఎం లలిత్ బొహ్రా. డీఎస్సీ వ్యవహారంలో మంత్రి లోకేష్ తప్పు లేకపోతే సీబీఐ విచారణ జరిపించాలన్న వైసీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ. తప్పు చేయనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.